జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణకి సినిమా చూపిస్తాం, ప్రతి స్టేషన్కి తిప్పుతాం అని అనగానే వీళ్ళందరికీ మేము పలచన అయిపోయినాం అని ఫీలింగ్ వచ్చిందేమో. అందరు కూర్చొని 2 స్క్రిప్ట్ రాసుకున్నారు. ఒకటి మ్యావిగన్ మీద. మ్యావిగన్ అందరికి నచ్చిందని అర్థమైంది. అండ్ అమరావతి కత్తో కంపేర్ చేస్తే దానికి అడ్వాంటేజ్లు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, అందరికీ అర్థం అవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. అందుకేం చేశారు, మా దగ్గర ఆల్రెడీ మ్యావిగన్ ప్లాన్ ఉంది, పేరు అది కాదు, అది ఆల్రెడీ అమరావతి అంటే సిఆర్డిఏలోనే పరిధిలోనే ఉంది అని అబద్ధం చెప్పి దాంట్లోకి తోసేసి జగన్మోహన్ రెడ్డి గారిని క్రెడిట్ చోరీ చేస్తాంటారు అని ఫిక్స్ చేస్తారు. సో ఇది మాదే, మా ప్లానే అని. చంద్రబాబు గారు అయితే అదే సిఆర్డిఏ చేస్తాం, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొస్తున్నాం మేము అని మార్చేసి సింపుల్గా దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు. రెండో పాయింట్, వీళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అంత సంతోషంగా చూడడం నచ్చట్లేదేమో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఆయన మరణం వెనక ఏమన్నా ఉందా, ఆయన పావురాల గుట్టకి ఎందుకు వెళ్ళలేదు అని డిస్కషన్ తీసుకొచ్చినారు. పావురాల గుట్టకి వెళ్ళడానికి అక్కడున్న అధికారులకే దానికే 2 రోజులు పట్టింది. ఓకే, వెతుక్కుంటా, అది అడవి కదండి. ఆయన ఎందుకు వెళ్ళలేదు అది క్వశ్చన్, దాని మీద మీకు అనుమానాలు ఉన్నాయి. చెన్నాయుడు గారు స్టార్ట్ చేసినారు, ఏబిఎన్లో డిబేట్ పెడుతున్నారు. అదొక ప్రాసెస్ అన్నట్టు. వీళ్ళు వార్ రూమ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఎవరు మొదలు పెడితే దాని మీద డిబేట్ పెట్టడానికి లీడ్ ఒకటి కావాలి కదా. చెన్నాయుడు గారు లాస్ట్ టైం పైల్స్ ఆపరేషన్ చేసుకున్నట్టున్నారు కదా బెయిల్ రావడానికి, ఈసారి ఏం చేసుకోవాల్సి వస్తుందా సార్, జాగ్రత్త.